మామా ఓ మామోయ్ ఏం దశమ్మా ఓ మామా నేను ఈ గొంతుకొత్తా ఉసుము తీయమన్నా చెప్పా ఏమన్నా పాడే అని ఊపిరి చెప్తుంటారు కదా ఓరు సంగతో నాకెందుకు లేవియా నా సంగతే చెబుతా ఇనండి అయ్యో చిన్నదాన్ని బుద్ధి మంటూరాలి నేను ఈ గొంతుకొత్తా ఉసిముత్తి ఏమన్నా చెప్పా ఏమన్నా పాడే అని ఊపిరి తిత్తారు కదా ఓరు సంగతో నాకెందుకు లేవియా నా సంగతే చెబుతానండి అయ్యో ఇది కాలమైంది నా పెళ్ళయ్యి 7 సంవత్సరాలైంది అసలు అది ఎట్టాడితేది నేను ఎరుగుతున్నట్టుయా యాంగ సామలారట్ట నవ్వుతురా మా ఆయన పని మీద కూర్చొని కానీ ఒక పోటు పొడుచు కానీ ఒక గుచ్చు కానీ నేను ఎరుగుతున్నా అన్నాను యాందయ్యా మా ఆయన కూకుంటే లేచి ఎరుగునా మిషన్ కుట్టినట్టే కదంటయ్యా రోజుకి 5-6 జతలు చెప్పులు కుట్టి పాడేస్తాడు యాంగ సామలారట్ట నవ్వుతురా మా ఆయన మంచి పనోడే ఏం లాభమో ఎప్పుడు తాగడమో సందేహాలు అప్పుడు పోయినోడు సగం వద్దుకొచ్చి ఉసిముత్తే ఎక్కలేదంటాడియా అసలు ఎక్కేది ఆవిడదయా ఓ అమ్మో నా నిషా అక్కడ ఎక్కించుకొని వచ్చి ఇక్కడ ఎక్కలేదంటే ఈ పని అంతా ఓరి చేస్తారయా తాళండి వాడిటే వస్తున్నా ముత్తి ఎడిపోయింది ఇంకా ఇత్తులు లేవు కదా ఈదిలే మీద తిరిగి వస్తున్నా పెద్ద ఇత్తు పట్టాలా ఇంటి ఇత్తులేంది ఇల్లేంది నీకు ఎప్పుడు చెప్పినాను మన కాపోరు ఆ కలగల కాడికి పోయి గింజలు పెట్టుకోరామని మొన్న చెప్తున్నాయి కదా అటు కాదు ఆడికి పోయి నువ్వు మామ ఇప్పుడు దాకా పొద్దులొస్తావు నీ కోసం చూస్తా ఉన్నాను కదా వస్తే ముత్తే నేను ఆడికి పోయానే ఇప్పుడే కదంటే ఆ కరణం గారి ఇంటికి పోయా వాడు తోలే కదంటే ఇప్పుడు దాకా ఊనే 4 జతలు చెప్పులు కావాలంటే కుట్టి ఆడ పెట్టి వస్తుంది నేను ఇంతలే కానీ ఆడికి పోయినానే మరే నువ్వు ఇంటికాడ లేనప్పుడల్లా ఎడ్లపల్లి వెంకటరమణ వచ్చి ఊరకు అరిసిపోతుండు కదా మావా ఏమనే ఏడికి అక్కడ మా ఇంటికి వచ్చి పని చేయడు పాడలేడు ఏడికి పోయి నువ్వు లేనప్పుడే వచ్చి అడగ అదే అట్టా నిన్ననే కదంటే వారి మేనత్త గారు వస్తే వెనక ముందు చూడకుండా
టపా టపా 4 పోట్లు పెట్టి మెడింబేళ పెట్టిస్తేనే వాడు పెద్ద కొడుకు వస్తే వెనక ముందు చూడకుండా ఉంగటి వేలు పెట్టిస్తేనే వాడు చిన్న కొడుకు వస్తే ఆ సందులో నిలబెట్టి కస 4 పోట్లు పెట్టి ఎదురాలు పెట్టిస్తే ఇంక వాడి పని నేను చేయించాడా వాళ్ళు అట్లా అంటారులే స్వామి నీకేం తెలుసా మామ నువ్వు లేనప్పుడే ఇంటికి వస్తాడు మావా పెద్దవాళ్ళతో కొన్ని మాట అంతా ఇంతేనా మరి నువ్వు లేనప్పుడే ఇంటికి వచ్చి అడగతాడయ్యా ఆయన నేను లేనప్పుడు వస్తాడంటే వాళ్ళ కథ ఉన్నదే నీ మీద పెద్ద కన్నేసి అట్ట వస్తారు లేకపోతే నేనున్నప్పుడు నాకు నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తారా మావా అలా మన్ను వెంకట సుబ్బయ్య నాయుడు గోరులా అదే అప్పుడు మొన్న చెబుతుంటావు కదయ్యా వాళ్ళ పిల్లకాయలను అమెరికా పంపిస్తుంటాడని అవునే ఆయన చదువుకోకపోయినా కొడుకులు ఇద్దరిని బాగా చదివించి అమెరికా పంపించి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ ఇల్లు చేసేది మనమే ఆ మెరాసి కలంకాడికి పోయి రమ్మంటే పెట్టలేదు ఇక అది కాదు మామా నేను ఇందాక బిందు తీసుకొని మన దేళం మీదుగా అట్ట బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకొని ఇంటికి వస్తున్నానయ్యా ఆ అరుగు మీద కూర్చొని నా సాయి సొత్తా ఉన్నాడు మావా ఎప్పుడు ఏదవునా ఇందాక సంతకాడు మావా నా సాయి చూస్తుంటే పోయమ్మ యాందమ్మ వెంకట సుబ్బయ్య నాయుడు గారు నా సాయి చూస్తుండ అంట చిన్న గబ పాతున్నాను మామ కొద్ది దూరం బానిచ్చి ఉస్ముత్యా అని కేకేసిండు మావా పోయమ్మ యాందయ్యా నన్నే నాన్న ఆగాను మామా ఉసుముత్యా అక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తానే ఉండడు వాడి ఆమె ఒకసారి అన్న ఇంటికి వచ్చి మేర పెట్టించుకోబాడా అన్నాడు మామ ఓ తల్లి 3 సంవత్సరాల మేర ఏందయ్యా నువ్వు అసలు ఏంది మామ ఆయన ఎప్పుడు బాధ మనకి ఏ దావును కంటే ఆ దావున నిన్ను ఎప్పుడు పంపిస్తే అప్పుడు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా నేను నాతో మొన్న చెప్పిండా నేను ఎందుకు నాకు తీరక నేను బాటలా నేను బొమ్మంటే నువ్వు పోతాను నువ్వు బొగనీతి అట్నే ఆగిపోయింది నువ్వు పోయి పెట్టుకొని రాయా తల్లి నీకు తెలీదా గబగబా నాకు బాగా కోపం వచ్చిందయ్యా నీ మీద ఎందుకే ఏంది మామ 3 సంవత్సరాల మేర ఇంట్లో అసలు మనకి ఇత్తులే లేవు కదయ్యా తినడానికి ఏముంది మావా గోతం తీసుకొని గబగబా వాళ్ళ ఇంటికి పోయినాడు మా పోతే ఆయన గోరు నాకంటే నేను బిందింట్లో పెట్టి గోతం తీసుకునేసరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు మామో నేను గోతం తీసుకొని వాళ్ళ ఇంటికి పోయేసరికి నాకంటే ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మామా వెళ్ళిపోయి నేను వాళ్ళ వాకిట్లోకి పోగానే నా సాయి ఆమన్నే చూస్తా దాని మీద కాలు పెట్టి అవి 2 పట్టుకొని నిలబడి చూస్తున్నాడు మామా ఏందయ్యా దాని మీద కాలు పెట్టేది ఏంది 2 పట్టుకునేది ఏంది చూసేది ఏందే స్వామి ఇదేంది నువ్వా నన్ను ఏం చేయదలుచుకున్నావు నువ్వా బాగా కళ్ళు కానీ తాగినవా ఏంది మామా కళ్ళు తాగేదానికి దీనికి సంబంధం ఏందా ఓయమ్మ ఏందయ్యా నువ్వు మాట్లాడేదే ఆయన నన్ను చూసి చెప్పండి అయ్యా కాలు పెట్టేది ఏంది 2 పట్టుకునేది ఏంది చూసేది ఏంది ఇది ఏమన్నా నమ్మే ఎవరన్నా నీ అనుమానము నువ్వునా నేనా ఆయన కూడా దారబంధరం మీద కాలు పెట్టి దర్వాజాలు 2 పట్టుకొని నిలబడి చూస్తున్నాడు మావా అదే అంటే పిచ్చిదానా అదే సంగతి నువ్వు అట్లా చెప్పొచ్చు కదా నాకు నా సాయి చూసి వచ్చి ముత్యా ఇంకా అక్కడే నిలబడుకున్నావేమే వచ్చి లోపలికి రాయా నిండు మామ రాబోలు రమ్మన్నాడా గబగబా పోయినాను మామా పోతే ఉసిముత్యా మా ఆడది ఇప్పుడు ఇంట్లో లేదు పొలం పోయింది ఒకవేళ వస్తే పెట్టనిస్తుందో పెట్టనిదో 3 సంవత్సరాల మేర కాదు మామా పెట్టనిస్తుందో పెట్టనిదో గబగబ ఎత్తి పెట్టి పంపిస్తానండి మామో ఎత్తి పెట్టుకునేది ఏంది పెట్టేది ఏంది ఏందయ్యా ఇదా నీ అనుమానం నువ్వు నా ఏంది మామా ఇది అనుమానం కాక ఏమనుకుంటారయ్యా ఇదేమన్నా సంసారం చేసేదంటే ఇట్లాంటి మాటలు చెప్తుందా ఓయమ్మాట కాదయ్యా గోతం ఎత్తి పెట్టుకోయా 3 సంవత్సరాలు మేరంటే మరి ఇన్ని గింజలు వస్తాయి కదా మా ఆడ చూసిందంటే ఓ అమ్మ ఇన్ని గింజలు అని అంటది అదే పెట్టనిస్తుందో పెట్టనిదో అదే సంగతి ఆ అబ్బాయి అట్టోడేలే అట్ట అంటాడు కానీ మంచోడు చాలా మంచోడు అవును మామూ నేను ఎత్తి పెట్టుకొని ఉన్నానయ్యా ఉసిముత్యా ముందల 3 ఉండయే ఓయమ్మ వాళ్ళ ఇంటి ముందులు అయ్యాడ ముందల 3 ఉండయి చిన్న దాంతో పెట్టానా పెద్ద దాంతో పెట్టానా అని అడిగిండు మావా పెద్దది ఏంది చిన్నది ఏంది ఓయమ్మ గింజలు ఏమిడితో కొలస్తారయ్యా గింజలు
కొలిచే ఉంటాయి కదా అయ్యా. అదే పెద్దది కొంచాము ఇరసాము మానిక ఉండయి దేంతో పెట్టానా నిండు మావా. నువ్వేమన్నావా? నేను ఆ పెట్టేది ఏదో పెద్ద దాంతో పెట్టమని. అబ్బా నువ్వేం తెలివి తక్కువ దాని అంటే నువ్వు ఎంతసేపు పెద్ద దాంతో పెట్టించుకోవాలని కదా నీ కోరిక. పెడితే మరిగిన్ని వస్తాయి కదయ్యా. అది సంగతి. ఈయన అన్ని తాగిన కాడ నుంచి ఎట్టే ఉండవు మావా నువ్వా. అది నేనా? సరేలే నువ్వు బాగా ఈ మధ్య మేరగింజల పేరుతో బయట తిరగడం మరికి నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు. ఇంట్లోకి పందలాడే రావు నన్ను బయటికి బాని వయ్యా మేరగింజలకి ఏంద మామ ఎట్టయితేనా. నేను పోతాను తెల్లారుజామున పోతిని సంతకాటికి వస్తేని ఏ తాడి చెట్టల్లోనూ ఈ కళ్ళు చెట్టల్లో తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు అసలు ఇంటికాడ నేను ఆదాంకి వచ్చేసరికి నువ్వు ఇంటికాడే ఉండకపోతుంది. నేను ఇంకేం చేశానా మామో. పెద్ద దాంతో పెట్టమన్నాళ్ళకే ఫస్ట్ సారి పెట్టిండు మామ. చిన్నదాన్ని కదా నిలుపుకొని అట్టే పట్టుకొని నిన్నానయ్యో. అట్నే రెండోసారి కూడా పెట్టిండు మామ. మళ్ళీ రెండోసారి కూడా పట్టుకొని ఉన్నానయ్యో. మూడోసారి గబగబ పెట్టబోయాలకే చిన్నదాన్ని కాదు మామ. ఆ బరువు నిలుపుకోలేక ఎత్తి పట్టుకున్న దాన్ని ముడిసి పట్టుకున్నానయ్యా. పెద్ద దాంతో పెట్టి చిన్నదాంట్లో పెట్టి ముడిసి పెట్టుకునేది కింద పోయేది ఏంటి? ఏంది ఇదంతా నమ్మే సంగతి ఏంటంటే గోతం అంటే ఆ మాట ఆ కోత ముందుకు ఇగుడుదంటే ఆ కుంచంతో ఫస్ట్ సారి పెట్టిండయ్యా కొట్టుకొని ఉన్నాను. మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా పోయాలకే ఎత్తి పట్టుకుని గోతం బరువు కాదు మామ ముడిసి పట్టుకుని. సరేలే అట్టన్నవో బాగానే ఉందలే. నీ చేతులు చాలా మెతక జారిపోయి ఉంటాయిలే. ఆ పిల్లోడికి కూడా చేతులు వణుకుంటాయా నిన్ను చూసా పోయి ఉంటాయి. సరేలే సరేలే. అట్ట కింద పోయాలకే నా సాయి కోపంగా చూసి ఉసుముత్తా దీంట్లో ఉన్నాయకపోతివి దాంట్లో పడనీయకపోతివి వసే నీ అబ్బడ అలా నడి మధ్య నేలపాలు చేసినవు కదా అని కాలా జాత ఎగదోసుకొనిండు మామా. ఎక్కుతుంది ఇందాక చెప్పే మాట ఏంది ఇప్పుడు చెప్పే మాట ఏంది మళ్ళీ కింద పోయేది ఏంది పైరు పోయింది ఏంది ఎగదోసి ఇదా కాదు మామా. కుంచంలో గింజలు ఉండేకపోతివి నీ గోతంలో పడనీయకపోతివి వచ్చి నడి మధ్య మూసి పెట్టుకొని వాళ్ళకి నేలపాలు ఆయన కదా అని ఎగదోసుకొనిండు మామా. గదా సంగతి. సరేలే సరేలే సరే కానీ ఇంకేం సంగతి మామూ. అక్కడ గోతం 2 బస్తాలు పెట్టి ఇది ఎంత పెద్ద చరిత్ర అయ్యో ఇది పెద్ద కథ. వాళ్ళింట్లోనే పెట్టినాను మామా. మళ్ళీ ఆడనే ఉండవు ఇంకా నువ్వు ఆడే పెట్టి ఇంటికి వచ్చానయ్యా. అది ఎత్తే వాళ్ళు లేరు మామా. ఆ గోతాలు ఎత్తుకొని రావాలి కదయ్యా. ఆ బజార్ నువ్వు గడపడలేదట్టా. ఆ కోకట్ల ఎంగట సుబ్బయ్య గోరుల్లా. ఎవరు ఆయన? ఆ గురవయ్య గారు అంటే ఆయన గురవయ్య గారు ఆయన కూడా డుగ్గు డుగ్గు బండి వేసుకుపోతుంటాడు. పోతుంటే నేను గబగబా గుర్రమామ ఆగా అని ఆపినానయ్యా. ఆపితే ఈ బస్తా కొద్దిగా ఎత్తి నా మీద నెత్తిని పెట్టాను నన్ను మామ అన్నావు. ఆయన గట్టిగా వంగి ఇట్టా పట్టుకొని సగం వరకు పైకి లేపిండు మామ. సగం లేపిండు మోకాళ్ళ వరకు లేపిండు అయ్యా. లేపి వస్తే నాకు ఇంక లేవదు ఇంకెవరు నన్న బీలు అన్ని ఆడపాడేసిపోయిండు మామ. ఆయనకేమి లేసద్దా. ఆయనకి ఎప్పుడో 24 సంవత్సరాలు నాడు ఆ కాడిమానులు అన్నీ కట్టి ముచ్చు మీద పెట్టిండే ఏర్కట్టు సామాన్ అంతా. ఇంకేమి లేసద్దా ఆయనకి ఇప్పుడు. ఇంక లేచే సీన్లు కదా కానీ సంగతి చెప్పు. ఆయన సంగతి ఎందుకు మరి నువ్వన్నా పోయి ఎత్తుకురాబ్బా మామ. ఇంకా నేను ఈ జామును పోలేను కానీ ఫుల్గా ముందు దాగుండా దిగినాక తెల్లారుజామున పోయి తెస్తా కానీ సరే కానీ మామ నిన్ను చూస్తుంటే ఇవాళ భలే హుషారుగా కనపడుతున్నావు నాకు. ఎప్పుడు చూడలేదు ఇంత అందంగానా మామ. బా మంచి పాట ఒకటి అయ్యా. నేనేమంటా చేస్తావా? ఏంది మామ అయ్యా అన్న నిన్నే కాదయ్యా ఎప్పుడన్నా ఏమనేది నేను. అంతేలే అయ్యా నేను వేస్తా. అందమైన దానా అందమైన దానా తన మామ లాంటి దానా
దాకా లింగసుందరం తిరణాల్లో కొనుక్కొచ్చింది మామ. బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? ఏమి నకిలీసిదా? అబ్బా అదిరిపోతుందా మామ? నీకు కూడా తెమ్మంటే ఆ గుడ్డి దానికి కనపడలేదంట అయ్యా. ఏంటిదా? వచ్చి మా గుడ్డెప్ప వచ్చింది మామ. అదేవురే మళ్ళీ కొత్తదాన్ని తెచ్చిపెట్టివా? నువ్వు తాగాలికి అన్ని మర్చిపోతుండవయ్యా. నువ్వు లేనిపోని అని చెప్పి నా మనసు పాడు చేయబాకా. ఓ మామ నా మామ కక్క మామ ముత్తి చిన్ని చిన్ని చిందులన్నీ నీకు మామ. ఓ మామ నా మామ కక్క మామ ముత్తి చిన్ని చిన్ని చిందులన్నీ నీకు మామ. ముక్కు పైన ఉన్నట్టి ముంగిరనడుగు ముత్తి కన్నా నీకు ఎంత అందమిల్లని. ముక్తి కన్నా నీకు ఎంత అందమేందని. మల్లె పూల వాసన ఉంది ఒంటి నిండా వలుపు ఉంది. కళ్ళు గారి నీక మాను కౌగులించుకో మామ. ఒంటి నిండా వలుపు ఉంది మల్లె పూల వాసన ఉంది. కళ్ళు గారి నీక మాను కౌగులించుకో మామ. నడుముకున్న బిగువుని చెయ్యి వేసి అడుగు నల్లిగిన్న మడకల మర్మమేందని. నడుముకున్న బిగువుని చెయ్యి వేసి అడుగు నల్లిగిన్న మడకల మర్మమేందని. అంటారేమో గూడు చూసుకో. చిన్న వయసు ప్రాయంలో పెళ్లి చేసుకున్నావు. కూరమేసము పెంచి సోక చేస్తూ ఉండవు. ఓ మామా సూరిపోగు సుగునక్కకి ఇద్దరు పిల్లలు. మల్లెపోగు మాటకేమో పిల్లలెల్లరో. సూరిపోగు సుగునక్కకి ఇద్దరు పిల్లలు. మల్లెపోగు మాటకేమో పిల్లలెల్లరో. పడిపోతూ ఉన్నాయి పుట్టలేదు పేద ముద్ది కడుపు పండలే. వయసు ఉన్న ప్రాయంలో కళ్ళు సార వదిలిపెట్టి వయసు మెల్లలోపు బిడ్డ వదిలిపెట్టావా మామ. ఓ మామా నువ్వెప్పుడు బెమ్మంగూరు పదాలకు పాడుతూ ఉంటావు కదా. అవునా? మరి ఆ సాములో అంత సత్యం గల్లోడా మామ? నేను నీకు ఒక విషయం చెప్పదనుకున్నాను. ఆ సంగతి తాగిన మైకును మర్చిపోయినాను. నిన్న రాత్రి తెల్లారుజామునా ఆ గ్రామ మున్సూబ్ గారు కరణం గారు పోలేరమ్మ అరువు దగ్గర కూర్చొని, ఒరే కక్క బెమ్మయ్య గారిని పిలిచిరమ్మనరా. సరే పిలిచి వచ్చినానే. బెమ్మయ్య గారు వచ్చేసరికి మున్సూబ్ గారు చేతులు ఇంతలా చుట్ట పెట్టుకొని చూస్తానండి. బెమ్మయ్య గారు రావడంతో బట్టే పోలేరమ్మ నిప్పుదే అన్నాడా. పోలేరమ్మ దగ్గ 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 మెరుచుకుంటూ గజ్జలు గలగలగల అనుకుంటూ నిప్పెత్తుకొని వచ్చిందా. వచ్చిందా మామ?
నిప్పెత్తుకొని వచ్చి ఆ ముడుసుకు పేరు చుట్ట కాల్చుకోవడానికి నిప్పిచ్చిందా. అది చూసి అక్కడ ఉన్నోళ్ళంతా ఆశ్చర్యపోయినవే. అబ్బా సత్యంగా చల్లే సత్యంగా మహానుభావుడు ఆ బెమ్మంగోరా. మరే ఆ సాములూరుకి అంత సత్యం ఉంటే మామ? అబ్బా మూటికి ముమ్మాటికి సత్యం కల్లోడేనా. మరి అంత సత్యం ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయి ఆరు పని చేస్తుంటావు కదయ్యా, మరి నీతో కొద్దిగా మాట్లాడతాడు కదా మామ అప్పుడప్పుడు. అదో బాగుంటాడా? మరి అటు మాట్లాడినప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కదా మామ, ఒక్క కోణం దయచేయమని అడగకూడదంటయ్యా. మర్చిపోయినానే చాలా మాటలు. ఇది జ్ఞాపకం రాదు, నా బుర్ర తాగుబోతు బుర్ర కదంటే, అందుకని మర్చిపోయినా కానీ ఈ దాపా పోతాను, బెమ్మంగోరిని అడుగుతాను, తప్పకుండా గ్యారంటీ అడుగుతా. ఏ ముత్యా ముత్యా ముత్యా, నేను బెమ్మంగారి దగ్గరికి వరమడటానికి పోతున్నాను. భలే జోరుగా పోవాలా, భలే హుషారుగా పోవాలా. నాకు ఒక ముద్దిచ్చి ఒక్క పాట పాడవా, ఆ ఊరు కూడా పోతా. నిజంగా పొయ్యొత్తా మావా? అడిగితే పొయ్యొత్తావా? నడకలో కొదమసింగ పడుకున్నా మనగాడ మేనిలో పోయలున్నా సరివాడ రా 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 కక్కయ్య మామ రావేణి. చలిగాలి వీసింది నీ కోసమే, ముట్టి కలిసైగా చేసి నీ కోసమే. మామా తొందరగా పోయి అడిగిరా పో మామ, పొద్దు బాగుందా? యూపులేని పోత ఇప్పుడే పోయి అడిగి తెలుసుకొని వచ్చేస్తానే. తొందరగా రా మామ. తొందరగా వస్తా. శ్రీశైలము, కాళహస్తి, తిరుపతి, భద్రాచలము వగైరా పుణ్యక్షేత్రములు మనం ఎప్పుడు స్వామి చూడదలించేది? నాయన సిద్ధ మహాత్మా,
ఆ త్రిమూర్తులందరినీ మన శరీరమునందే దర్శించగలము నాయన. అది ఎలా సాధ్యమగును స్వామి? ఆ త్రిమూర్తులు ఉన్న వివరములు చెప్పుచున్నాను, సావధానముగా వినుము నాయన. అట్లనే స్వామి. గుదస్థానమున ఆధార చక్రమునందు గణపతి గలడు నాయన. గుహ్యస్థానమున స్వాదిష్టానామా చక్రమునందు పరమేష్ఠి గలడు నాయన. నాభిస్థానమున మణిపూరక చక్రమునందు మహావిష్ణువు గలడు సిద్ధ. మహాత్మా. హృదయస్థానమున అనాహత చక్రమునందు పరమేశ్వరుడు గలడు నాయన. కంఠస్థానమున విశుద్ధనామా చక్రమునందు జీవుడు గలడు నాయన. కపాలస్థానమున కోటి సూర్యుల కాంతులతో దేదీప్యమానముగా వెలుగొందుచున్న ఆ సద్గురుండు గలడు నాయన. నాయన సిద్ధ, మహాత్మా గ్రహించితివి కదా? గ్రహించున్నాను స్వామి. తదుపరి మరల చెప్పెదను, మనకు పూజకు వేళైనది. పౌదము బొమ్ము. అట్లనే స్వామి. ఇదేంటి అంట? దేవుళ్ళంతా మనుషుల్లో ఉండరా? దేవుళ్ళంతా మనుషుల్లో ఉంటే ఈ గుళ్ళు, ఈ గోపురాలు, ఈ దేవస్థానం ఎందుకంట? ఇదేందా ఆశ్చర్యంగా ఉందా? ఇదే నమ్మే వ్యవహారం కాదా? ఆ దేవుళ్ళంతా మనుషుల్లో ఉంటే ఇదేందబ్బా ఇదా? అది లేకపోతే ఎందుకు చెప్పదు ఆ బెమ్మయ్య గారు, సిద్ధయ్య గారితో? అదేదో నిజమేనా ఉంటుందబ్బా. ఇదేమైనా తేల్చుకోవాల్సింది సంగతి. ఇది ఏమైనా సరే తేల్చుకోవాల్సిందే. అబ్బా ఎట్ట తేలాలబ్బా? ఎట్టా తేలాలి చెప్పండి స్వామి. ఒరే, ఎవరిని కోస్తే ఎవరు ఊరుకుంటారు అబ్బా? ఎవరిని కోస్తే ఎవరు ఊరుకుంటారు? నన్ను నేను కోసుకొని చూసుకునేనా? వచ్చిన నిన్ను నువ్వెట్ట కోసుకుంటావు రే? నిన్ను కోసుకుంటే నువ్వేం చూస్తావు? మర్చిపోయినా. అందుకని నా ఇంటికి పోయి నా ముత్తి బిర్రుగా తినే గురగబెట్టి నిద్రపోతుంటుంది. నా ముత్తిని కోసి దేవుళ్ళని చూస్తా. దేవుళ్ళని చూసి మోక్షం ఇవ్వమంట. ఆ మోక్షం ఇస్తే నేను నా ముత్తి స్వర్గానికి వెళ్ళిపోతాం. స్వర్గానికి వెళ్ళిపోతాం. రెక్క ముక్కు లేని పక్షి రెయ్యింబగలు తపసు చేసి ఒక్క చెరువు చేపాలన్నీ ఒక్కటేగా దిగమింగానటగా. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. కాళ్ళు చేతులు లేని వాడు కడవ ముంత చేత బట్టి నిండు బావి నీళ్ళన్ని ఒక్కడేగా తోడేసేనటగా. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఇంటి వెనుక పుట్టే పురుగు ఇంటిలోని అందరినీ మింగే, చూడవచ్చిన జనులానెల్లా చూసి మింగేనటగా. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. చెప్పిండు పెద్ద మంత్రం. బ్రహ్మాండమైన మంత్రం. మా మామ ఎంత తిట్టినా ఏం చేసినా ఆయన మనసు చాలా మంచిదయ్యో మా మామల్లా. వేటకు వెళ్ళాడే బంగారు నా మామ
ఏ పూటకి వస్తాడో నిండు చందమామ వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకి వస్తాడో నిండు చందమామ వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకి వస్తాడో నిండు చందమామ ముద్దు ముద్దుగా మాటలు చెప్పి మెల్లో నమ్ముడు ముళ్ళు వేసిండే ముద్దు ముద్దుగా మాటలు చెప్పి తిరునాళ్ళకెళ్తుంటే నా వంక చూసిండు తీరానికి రమ్మంటూ కన్ను గీటినాడే తిరునాళ్ళకెళ్తుంటే నా వంక చూసిండు తీరానికి రమ్మంటూ కన్ను గీటినాడే ముద్దు ముద్దుగా మాటలు చెప్పి మెల్లో నమ్ముడు ముళ్ళు వేసిండే ముద్దు ముద్దుగా మాటలు చెప్పి మెల్లో నమ్ముడు ముళ్ళు వేసిండే వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకి వస్తాడో నిండు చందమామ నిండు చందమామ వాడే కానీ మనసు మంచిదమ్మా వాడేమి చేసినా కానీ నాకు ముద్దోయమ్మ మొరటి వాడే కానీ మనసు మంచిదమ్మా వాడేమి చేసినా కానీ నాకు ముద్దోయమ్మ ఏడేడు జన్మాల బంధమేనంటాను నా మామ లేకుంటే సచ్చూరుకుంటాను ఏడేడు జన్మాల బంధమేనంటాను నా మామ లేకుంటే సచ్చూరుకుంటాను వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకి వస్తాడో నిండు చందమామ నిండు చందమామ నిండు చందమామ మా మామ ఎంత చేసినా ఏం చేసినా చాలా మంచోడయ్యా ఓ మామా ఓ మామోయ్ అప్పనా తన మన అందరికి దండాలన్న అప్పనా తన మన అందరికి దండాలన్న తాగినోడి ఆట నిజం తన్నుకుంటూ వస్తాదన్న మావా ఏంది మామ ఏంది బాగా జోరుగా ఉండవు నేనేం చెప్పినాను నువ్వేం చేస్తుండవు మావా నేనే ముత్యా పోవాలి చోటికి పోయినా చూడాల్సినవన్నీ చూసిన అబ్బా కళ్ళారా చూసిన బ్రహ్మాండంగా చూసిన మరి బెమ్మయ్య స్వాములు వాళ్ళ ఇంటికి పోయి అడిగినా మావా నీకు చెప్పు నేను ముత్యా ఇప్పుడు నీకు చెప్పలేను కానీ నాకు బాగా నిద్ర వస్తుంది కళ్ళు ఎక్కువ తాగినాను నేను చాలా పొద్దుపోయింది పడుకోవాలా నాకు పడకయ్య ముత్తే పడకయ్య అవన్నీ తర్వాత చెప్తాలే నిద్ర వచ్చేస్తుంది నా పక్కయ్య ముత్తే పక్కయ్య పక్కయ్య పడుకోవాలి పక్కయ్య అసలు ఏమంటే ఏమైంది నువ్వా సరే పడుకో మామ పడుకో ఇప్పుడు బాగా నా ముత్తి నిద్రపోతుంది నా ముత్తిని కోసి
ఆ దేవుళ్ళని చూస్తా, నా ముత్తిని కోసి దేవుళ్ళని చూస్తా. ముత్యా ముత్యా నిద్రపోతుంది. ఎట్ట కొయ్యాలబ్బా? ఇప్పుడు దాగి కొయ్యాలని నా చేతులు ఆడటం లేదే. ఇందాక దాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలబ్బా? ఇందాక తెచ్చి పెట్టుకున్న కళ్ళు ఒక ముంత ఉండాలి ఆ ఇంట్లో, అవి తాగి నా ముత్తిని కోస్తా. ఏయా నేను నా ముత్తి స్వర్గానికి వెళ్ళిపోతాం. స్వర్గానికి దేవుళ్ళ నా ముత్తిని కడుపుకొస్తే నెత్తురు పేగులు గుదపల మాంసం కండాలు తప్పగా దేవుళ్ళు లేరయ్యా. ఏరియా దేవుళ్ళ దేవుళ్ళు లేరు, దేవుళ్ళు లేరు. ముత్యా ముత్యా నేనేం చేయను. నా ముత్తిని పొట్టను పెట్టుకున్న నిర్భాగ్యున్నైతే అయ్యయ్యో మీ అమ్మ మీ నాయన వచ్చి నా ముత్తేదిరా అంటే నేను ఏమని సమాధానం చెప్తుంది? ఊళ్ళో కాపులంతా వచ్చి ఏదిరా ముత్తి అంటే నేను ఏమని సమాధానం చెప్తుంది? మీ అన్నదమ్ముళ్ళు వచ్చి ముత్యాదనంటే నేను ఏమని చెప్తున్నా? నేను ఏమని చెప్తున్నా? ఇది అయ్యో చేతులారా చంపిస్తుంది. మాయ గురువా, నువ్వు ఎక్కడున్నా ఇప్పుడే వస్తున్నా. నా ముత్తిని చంపిన కట్టుకొని నిన్ను ముక్కలుగా చేసి నిన్ను చంపి నేను చస్తా. ముత్తి లేని జీవితం నాకెందుకు? ఇంకా వస్తున్నా, నేను నీ దగ్గరగా వస్తున్నా. రా నాయన సిద్ధ, మహాత్మా ముందు చెప్పిన పాఠము అర్థమైనదా? అర్థమైన స్వామి. అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? మరలా ఒకసారి చెప్పు స్వామి.
మరలా చెప్పుచున్నాను, జాగ్రత్తగా వినుము నాయన. అటులే స్వామి. గుదస్థానమున ఆధార చక్రమునందు గణపతి గలడు నాయన. అంతా ఉత్తదేనయ్యా. ఇందాక నుంచి చెప్పింది అంతా ఉత్తదే. ఇందాక చెప్పిన దానికి ఒక ప్రాణం పోయింది నాయన. ఇప్పుడు ఇంకెన్ని పీరికలు పోవాలి నాయన. నాయన సిద్ధ, మహాత్మా, మనము చెప్పు మాటలకు ఎవరో బదులు పలుకుచున్నారు. నేనే పోయి చూసదము రమ్ము. స్వామి. నా పెళ్ళని చంపుకున్నానయ్యా. ఎవరు నాయనా నీవు? నేనయ్యా, ఈ ఊరి ఎట్టి కక్కనయ్యా. నీ మాయ మాటలు, నీ దొంగ మాటలు నమ్మి నువ్వు ఇందాక ఆ సిద్ధయ్యకు అబద్ధాలు బొల్లిబాలిన మాటలను చెప్తుంటిని. నీ మాటలని నా బంగారం అంటే ముత్తిని చంపుకున్నానయ్యా. ఆ దేవుళ్ళని చూద్దామని. దేవుళ్ళు లేరు, గీవుళ్ళు లేరు. ఆడ గుదపలు నెత్తురు, పేగులు, మాంసం కంటలు తప్ప ఇంకా దేవుళ్ళు లేరు అయ్యా. దేవుళ్ళు లేరు, గీవుళ్ళు లేరు. అయ్యో, ఎంత పని చేసితివి. భక్తుడంటే ఇతడే కాబోలు. నాయన కక్కయ్య, భయపడకము. నీ భార్యని అచ్చటకు వచ్చితువో అచ్చటకు పోదుము పమ్ము. నిజమేనయ్యా. ఆ పరమాత్ముడు నీ చర్మచక్షువులు కనిపించలేదా నాయన? ఏందా తోలు కళ్ళు కాకపోతే చెక్క కళ్ళకి ఇనప కళ్ళకి ఏమైనా కనపడుతుంది ఏమంటాయా? చెక్కళ్ళకి ఇనప కళ్ళకి ఏమైనా కనపడుతుందా? ఇంతకీ నువ్వు నా ముత్తిని బతికిస్తావా లేదో చెప్పు. ఇదిగో ఒకే దెబ్బ. ఇందాక ముత్తిని కత్తి దెబ్బతోనే నిన్ను 3 ముక్కలు చేసి చంపుతాయేమనుకుంటున్నాడు. కక్కయ్య, భయపడకము. నీ భార్యని అచ్చటకు కోచితువు అచ్చటకి పోదుము పమ్ము. నిజమేనా స్వామి? నిజమేనా? మా ఆడదాన్ని బతికిస్తావు స్వామి? అంతయు నీ నేత్రములకే గోచరించును నాయన. అట్లయితే రాండి స్వామి, చూపిస్తారాండి. లైట్ ఇదిగో స్వామి నా ముత్తి. ఇదిగో నా ఇల్లు, నా ముత్తి. నిద్రపోయినట్టు పడుకోను స్వామి. అప్పటికి సేవలు పట్టినాయి కూడా. సేవలు కూడా పట్టినాయి స్వామి, సేవలు కూడా పట్టినాయి. నీకు దివ్య దృష్టి నొసంగుచున్నాను, తిలకించుము. చెప్పు స్వామి. నాయన సిద్ధ, నీవును గ్రహించుము. అదిగో గన్నుమా, అదిగో అదిగో గన్నుమా, అదిగో గుదస్థానమున పసుపు వర్ణమున ఆధారా చక్రం బదిగో. ఆ చక్రంబున కధిపతి అయి అలరించుచున్నాడు అడుగో. గణపతి గలడు అడుగో, గణపతి గలడు అడుగో. అదిగో గనుమా, అదిగో నాభిస్థానమున నీలి వర్ణమున మణిపూరక చక్రం బదిగో. ఆ చక్రంబున కధిపతి అయి అలరించుచున్నాడు అడుగో. మహావిష్ణువు అడుగో. అదిగో గనుమా, అదిగో హృదయ స్థానమున తెలుపు వర్ణమున, హృదయ స్థానమున తెలుపు వర్ణమున అనాథ చక్రం బదిగో. ఆ చక్రంబున కధిపతి అయి అలరించుచున్నాడు అడుగో. శంకరుడుండును అడుగో. శంకరుడుండును అడుగో. ఆ జ్యోతిని చూడదిగో, ఆ జ్యోతిని చూడదిగో, ఆ జ్యోతిని చూడదిగో. ఓం నమః శివాయ. కక్కయ్య లేవుము.
లేచి నీ భార్యని పిలువము. ముత్యా ఏంది స్వామి లేయలేదా? కక్కయ్య భయపడకము, మరలా ఈసారి పిలువము. మళ్ళా పిలవమంట? మరలా పిలువము. ఓం నమ శివాయ. ముత్యా లేయ్యా స్వామి లేయ్యా. వసే నీ పాసుగాల నిద్ర కాదు ఇదే. ఓరి చాలా సంగతులు జరిగినాయా. ఆ బెమ్మయ్య గౌరు సిద్ధయ్య గౌరు వచ్చి మన లోపలికి చాలా కథలు జరిగి అబ్బో 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 ఏమేమి చూసి నువ్వు సాష్టాంగంగా దేవుళ్ళు వాడుకో స్వామి. బెమ్మయ్య గారు సిద్ధయ్య గారు దండం పెట్ట సాష్టాంగ దండ నేను అమ్మలేను. వంగు మామా సాములూరు నేను చెప్పింది అడిగినా మామా. వచ్చి మర్చిపోయినా. అయ్యా బెమ్మయ్య గారు స్వామి, సిద్ధయ్య గారు స్వామి, మాదొక కోరిక, మాదొక మనవ స్వామి. కక్కయ్య ఏమిటి నీ కోరిక? మాకు చాలా సంవత్సరాల నుంచి పిల్లకాయలు లేరు స్వామి. నువ్వు దయచేసి మాకు ఒక కోనను ప్రసాదిస్తే నీ పేరు చెప్పుకొని లక్షణంగా బతుకుతాం స్వామి. కక్కయ్య మీకు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సూర్యచంద్రులు ఉన్నంతకాలము మీ కీర్తి ఆ చంద్రతార్కాణముగా నిలిచి ఉండను నాయన. స్వామి మా కోరికను తీరి మాకు సంతానం కలిగితే వచ్చే సంవత్సరం నీ మఠం దగ్గరికి ముఖద్వారం దగ్గరికి తప్పిట్లు వాంచుకుంటూ పొంగలతో నైవేద్యాలతో బ్రహ్మాండంగా వస్తాం స్వామి. తదాస్తు. పోయిరమ్మ.